భావాలు, మనస్సు, ఆత్మ అనే ఈ 4 శరీరాలలో ఎలాంటి శక్తిని మనం ప్రవేశపెడుతున్నాము అని తెలియజేసేదే నిజమైన పౌర్ణమి ధ్యాన శాస్త్రము. ఓకే, ఎంతసేపు ఇక్కడ ధ్యానం చేస్తారు, ఈ గేట్ దాటిపోగానే మళ్ళీ అవే ప్రాబ్లమ్స్, అవే తలకైనప్పుడు ఏమన్నా అంటే ఈ సంఘంలో వెళ్ళిన తర్వాత మేము ఎందుకో యాంత్రికంగా తయారవుతున్నాం, మేము ఓన్లీ పిరమిడ్లో ఉంటేనే హాయిగా అనిపిస్తుంది అంటారు. నువ్వు ఏం సాధన చేసినావు? ఈ క్వశ్చన్ అడిగితే మాత్రం నోట్లో నుంచి ఎవ్వరికి ఆన్సర్ రాదు. మళ్ళీ ఈ పౌర్ణమి ప్రత్యేకత అది. మళ్ళీ ఒక్కొక్కరికి 70 ఏళ్ళు ఉంటాయి, 80 ఏళ్ళు ఉంటాయి, 500 జన్మలు తీసుకుని ఉంటారు. బట్ మన తాతలు కానీ ముత్తాతలు కానీ వారందరూ అలాంటి అనుభవం అనుభవించినారు. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదు మనకి. అన్ని మిద్దెలు అయిపోయి ఎక్కడ మన చంద్రుని చూసే అవకాశం మనకు రావట్లేదు. కానీ ఇక్కడ మహేశ్వరం పట్టిన రావడం వల్ల కనీసం ఆ వెన్నెల చూసే అవకాశం మనకు కలుగుతుంది. నేను చక్కగా అంతరక్షర ఆడేవాళ్ళు అంత్యాక్షర ఆడారు. మేము సుల్లు కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఇక్కడ మేము చెప్పుకున్నాము. అసలు మాకు కూడా గట్టి క్లాస్ అండి. తర్వాత ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారి వారితో పాటు పత్రిగారితో పాటు ఎన్నో పుస్తకాలు చదివి పత్రిగారు చదివిన పుస్తకాలు నచ్చితే శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వడం, శ్రీనివాసరెడ్డి గారు పత్రిగారి కంటే ముందు చదువుతూ ఆ బుక్ని పత్రిగారికి ఇవ్వడం, వీళ్ళిద్దరికి నచ్చితే వేణుగోపాల్ రెడ్డి గారికి ఇవ్వడం, ఆ వేణుగోపాల్ రెడ్డి గారు దాన్ని చదివి స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్లో వేయడం, వీళ్ళందరూ ఒక రొటీన్ ఫ్రెండ్షిప్. వీళ్ళది మన ఫ్రెండ్షిప్ ఏంది, ఖాళీ సమయం దొరికితే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం. కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏంది, ఒక బుక్ దాంట్లో ఏదైనా నచ్చినట్లయితే వీళ్ళందరూ షేర్ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో న్యూటన్ గారు కూడా ఉన్నారు. ఒకసారి గట్టి క్లాస్ అండి వీళ్ళందరికీ. వీళ్ళందరూ చదువు పురుగులు అంటాం మనం. ఎట్లా మనం చదవం కదా, చదివిన వాళ్ళని మాత్రం ఏదో ఒక పేరు పెట్టి అంటాం కదా, వీళ్ళందరూ అలాంటి చదువు పురుగులు. ఆ శ్రీనివాసరెడ్డి గారి ఈరోజు జ్ఞానాన్ని వారికి పత్రికారికి ఉన్న అనుబంధాన్ని, అసలు బుక్స్ ఎందుకు చదవాలి, చదవడం వల్ల ఏంటి లాభం, అవన్నీ కూడా వారి ద్వారా తెలుసుకుందాం. దాని తర్వాత 2 గంటల నుండి 5 గంటల వరకు మళ్ళీ 3 గంటలు పత్రిజీ గారి ఫ్లూట్ మెడిటేషన్తో చక్కగా 3 గంటలు ధ్యానం ఉంటుంది. ధ్యానానికి పౌర్ణమి 6-6:30 గంటలు మన సమయం ఇవ్వడం జరుగుతుంది. నిజంగా మీ అందరిలో మార్పు కావాలని, ఆ మార్పు ప్రతి పౌర్ణమి తీసుకురావాలని చెప్పి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు, మహేశ్వరం మా పిరమిడ్ ట్రస్ట్లో కూడా ఆ విధంగా అనుకుంటున్నారు. ధ్యానం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం అందరం ఈ మహేష్ మహాపిరమిడ్లో ధ్యానం చేద్దాం. మళ్ళీ 3 గంటల ధ్యానం ఉంటుంది. 2 గంటల నుంచి 5 గంటల వరకు. 5 గంటలకి పౌర్ణమి ప్రసాదం అందజేయబడుతుంది మిత్రులారా. మరి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారి క్లాస్ తీసుకుందాం. సార్ ఒకసారి వెల్కమ్ చెప్తూ బిగ్ క్లాస్. పత్రిగారి స్నేహితుడు డాక్టర్ అడ్వకేట్ సంపత్ కుమార్ గారికి ఒక బుక్ దొరికింది. ఆ బుక్ పేరు ఏంటి అంటే ఇంగ్లీష్లో సింఫనీ ఆఫ్ ద జోడియాక్. అది సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో దొరికితే ఆ సార్ పత్రిజీ గారికి ఇచ్చారు సింఫనీ ఆఫ్ ద జోడియాక్. సో ఏ రోజైతే పత్రిజీ గారికి ఆ బుక్ దొరికిందో ఆ బుక్ తీసుకురావడము, ఆ బుక్ ఇచ్చి చదవమంటాం. అదే మనకు తెలుగులో పౌర్ణమి ధ్యానం బుక్ బై టార్కమ్ సైడ్. ఆ పుస్తకం చదివిన తర్వాత మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ 18 సూత్రాలలో పౌర్ణమి ధ్యానం యొక్క విశిష్టత, పౌర్ణమి ధ్యానం ఎందుకు చేయాలి అన్నది పత్రిజీ గారికి మాకు తెలియజేసిన పుస్తకమే ఈ సింఫనీ ఆఫ్ ద జోడియాక్ బై టార్కమ్ సైడ్. తెలుగులో అది పౌర్ణమి ధ్యానం. ఈ పౌర్ణిమ ధ్యానం కాన్సెప్ట్ భూమి మీద ప్రజలకి, మానవాళికి 1922లో టిబెటన్ మాస్టర్స్ ద్వారా ఈ సబ్జెక్ట్ని భూమి మీద ఈ కాన్సెప్ట్ని ఇవ్వబడ్డది అనమాట. దట్ వాస్ 1922. అంటే దగ్గర ఒక 100 సంవత్సరాల కిందట మానవాళికి ఇస్తే, ఇప్పుడు అది కూడా నాకు తెలిసి మనం 98 నుంచి చెప్తా ఉన్నాం
ఫుల్ మూన్ మెడిటేషన్ అని. కానీ ఈ మధ్య 5-6 సంవత్సరాల నుంచి కొంచెం ఫుల్ మూన్ మెడిటేషన్ అని మాట్లాడుతున్నారు అందరూ. కానీ ఒరిజినల్గా ఇది ప్రజలకి 1922లో ఇచ్చారు. అంటే చూడండి, ఒక సరి అయిన ఉపయోగపడే కాన్సెప్ట్ ప్రజలకు వాళ్ళ జీవితంలో ఇంకడానికి 100 years పట్టింది. మనం ఏమనుకుంటామంటే ఏదో మనకు తెలిసింది చెప్పేద్దాము అయిపోతుంది. ఆధ్యాత్మిక సృష్టి రక్షకులు మన సమయంలో వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎప్పుడో ఏదో ఒక జనరేషన్కి మనం ఇచ్చే ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది అని వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి కోవకు చెందినదే ఈ పౌర్ణమి ధ్యానం కాన్సెప్ట్. సో ఎందుకు మీరు ఈ June 30th ఏం పౌర్ణమి, ఏం ఎనర్జీస్ వస్తున్నాయి, మనం ఎలా ఉన్నాము, ఈ ఎనర్జీస్ని మనము ఈ శక్తితోటి మనం అనుసంధానమై జీవిస్తున్నామా, ఈ శక్తికి వ్యతిరేకంగా పోయి జీవిస్తున్నామా, ఇవి అవగాహన చేసుకోవడానికి మాత్రమే మనము ఈ పౌర్ణమి రోజులను ఉపయోగించుకోవాలి. సో వచ్చారు, ఈ నెలకు వచ్చారు, పోయిన నెలకు వచ్చారు, వచ్చే నెలకు వచ్చారు. వచ్చినందుకు మన చైతన్యం నిజంగా మారుతుందా, లేకపోతే యాంత్రికంగా వచ్చి యాంత్రికంగా పోతున్నామా ప్రసాదం తినేసి? దిస్ ఈజ్ వాట్ వన్ నీడ్స్ టు సిట్ అండ్ కాంటంప్లేట్. ఏం చేస్తున్నాం మనము ఈ 5 రోజులు పౌర్ణమి ధ్యానం రోజులలో? మనం ధ్యానం రెగ్యులర్గా చేస్తే చాలామంది అడుగుతారు, సార్ నేను 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, నాకు ఏం ఇంప్రూవ్మెంట్ లేదు, లేకపోతే ధ్యానం చేస్తున్నాను, నాకు 3వ కన్ను ఓపెన్ అయింది అంటారు. మీకు 3వ కన్ను ఓపెన్ అయిందా, మీ కర్మలు దగ్ధమైనయా, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతి నెల ఒక కొత్తదనంతో జీవిస్తుంటే కనుక మీరు ధ్యానం చేస్తున్నట్టు. ఎంతసేపు ఇక్కడ ధ్యానం చేస్తారు, ఈ గేట్ దాటిపోగానే మళ్ళీ అవే ప్రాబ్లమ్స్, అవే తలకైనప్పుడు ఏమన్నా అంటే ఈ సంఘంలోకి వెళ్ళిన తర్వాత మేము ఎందుకో యాంత్రికంగా తయారవుతున్నాం, మేము ఓన్లీ పిరమిడ్లో ఉంటేనే హాయిగా అనిపిస్తుంది అంటారు. ఎప్పుడైతే మన సాధనని ఒక నెలకు సరిపడా శక్తిని ఎప్పుడు తెచ్చుకుంటాము అంటే ప్రతి నెల వచ్చే ఆ పౌర్ణిమ రోజులలో ఉన్న ఆ 5 రోజుల్ని మనము అవగాహన చేసుకుంటే ఆ నెలకు సరిపడ్డ ఛార్జింగ్ మీ దగ్గర ఉంటుంది. కానీ ఆ ఫుల్ మూన్ మెడిటేషన్ని ఒక సగటు మనిషికి డైజెస్ట్ కావాలి అంటే అట్లీస్ట్ ఒక 3 years, ఒక 3 సంవత్సరాలు ప్రతి పౌర్ణిమని మీరు అర్థం చేసుకొని ఆ పౌర్ణమికి మీలో ఉన్న శక్తుల్ని అవగాహన చేసుకుంటే ఒక 3 yearsలో మీకు ప్రతి పౌర్ణమి మీన్స్ ప్రతి నెల ఏమన్నా ప్రాబ్లం ఉండని, బట్ మీరు హాయిగా జీవించేస్తారు. కానీ మీకు కావాల్సింది ఏంటంటే రెగ్యులారిటీ. ఒక 3 years ప్రతి పౌర్ణమిని మీకోసం మీరు మీ అంతరంగాన్ని ఎలా అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకున్నారంటే మీకు ప్రతి నెల వచ్చే పౌర్ణమిలా మీరు సూపర్ డూపర్గా తయారవుతారు. సో ఇది ఎందుకంటే మనము ఇప్పుడు జూన్ నెలలో ఉన్నాం కాబట్టి ఈ పౌర్ణమి గురించి మాట్లాడుకున్నాం. ఈ 12 పౌర్ణమి గురించి ఓవర్వ్యూ అయితే ఇస్తాను, బట్ ఎక్కువగా మాట్లాడుకునేది ఏంటి అంటే మనకు 45 నిమిషాలు టైమే ఉంది కాబట్టి ఈ క్యాన్సర్ మంత్ దయచేసి మీ జాతకాలన్నింటినీ పక్కన పెట్టండి. ఎందుకంటే పౌర్ణమికి జాతకాలకి సంబంధమే లేదు. పౌర్ణమి రోజుల్లో నిజమైన ఆస్ట్రాలజీ, నిజమైన ఆస్ట్రానమీ ఏంటి అంటే సైన్స్ ఆఫ్ ఎనర్జీస్. ఓకే, మిమ్మల్ని మీలో ఉన్న భౌతిక భావాలు, మనసు, ఆత్మ అనే ఈ 4 శరీరాలలో ఎలాంటి శక్తిని మనం ప్రవేశపెడుతున్నాము అని తెలియజేసేదే నిజమైన పౌర్ణమి ధ్యాన శాస్త్రము. ఓకే, జాతకాలకి దీనికి సంబంధం లేదు.
దయచేసి సార్ నేను జూన్ మంత్లో పుట్టాను, నేను ఈ ఒక్క నెల ధ్యానం చేస్తా, నెక్స్ట్ నెల నాకేంటి సంబంధం, అలాంటి ఇది అనంగా ఉంటుంది. ఈ మైకులు పట్టుకుంటాం, దంచుతుంటాము, వీళ్ళు గ్రేట్ వాళ్ళు గ్రేట్ అని. కానీ వాళ్ళు ఎందుకు గ్రేట్ అయ్యారో ఆ లక్షణాలను, ఆ సుగుణాలను మనం పెంపొందించుకుంటున్నామా, అది వర్గోమంత్. అండ్ ఐ డోంట్ సీ ఎనీబడి రిమెంబరింగ్ దేర్ పేరెంట్స్ అండ్ ఎస్పెషలీ దేర్ మదర్స్. ఎప్పుడన్నా మీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి మీ తల్లిని గుర్తు చేసుకోండి. మీకు స్ఫూర్తి వస్తుందా, భయం వస్తుందా? ఎందుకు? అదే అంత కష్టపడి ఆవిడ నాకు ఇంత చేసింది కాబట్టి నేను మంచోడిని అని పాజిటివ్గా తయారవుతుంది. అప్పుడు మనస్పర్ధలు పోతాయి. అది ఆగస్ట్ మంత్ తర్వాత ఏమొస్తుంది? సెప్టెంబర్. లిబ్రా వర్గో తర్వాత లిబ్రా అంటే ఏంటి? కోట పోగానే ఒకటి ఉంటుంది, పట్టుకొని గిట్ల ఒకటి క్రాసు. నువ్వు చేసిన హౌల పనులు, హౌల ఆలోచనలు, నువ్వు చేసిన మంచి పనులు పట్టుకొని చూస్తాడు, ఏది ఎక్కువ ఉంటుంది. మళ్ళా ఇక నీ అన్యాయం నువ్వు తగ్గించుకోరాదు, నువ్వు ముంగటోని గురించి సోది పెడతావు ఎందుకు? నాకు మెంటల్ కాకపోతే రోజు ఒకసారి అక్టోబర్ నెలలకి కాసు చూసుకో, అమ్మ ఈ సంవత్సరానికి నెక్స్ట్ సంవత్సరానికి మంచి చేసినా చెడ్డ చేసినా. ఇది కిందకు పోయిందంటే హౌల పనులు చేస్తున్నట్టు, లేదు ఇది అయిందంటే కరెక్ట్ అవుతున్నట్టు. ఎందుకు మహాత్మా గాంధీ అక్టోబర్ 2 పుట్టాడు? ఓ పక్కన పాకిస్తాన్, ఓ పక్కన ఇండియా, మధ్యలో పాపం ఆయన బ్యాలెన్స్. ఎంత బ్యాలెన్స్గా లేకపోతే ఆయన జీవితంలో అంత స్ట్రాంగ్ ఫోర్సెస్ని ఆయన అవగాహన చేసుకుని ఆయన జీవితం జీవించాడు. బుద్ధుడు ఏం చెప్పాడు? మధ్య మార్గం చెప్పాడు. అవునా కదా? మళ్ళీ నిజంగా మనం ధ్యానం చేసి అంత బ్యాలెన్స్డ్గా జీవిస్తున్నాము. ఓ పక్కన మన శుద్ధ చైతన్యము, ఒక పక్కన ఎరుక, ఓ పక్కన మహా ఎరుక. నిజంగా మనం యాంత్రికంగా జీవిస్తున్నామా, మన చైతన్యం ఎలా ఉందో క్లియర్గా తెలిసి చేసేది మంతే అక్టోబర్ మంత్. బ్యాలెన్స్ ఉంది అంటే మీరు చక్కగా ఉన్నట్టు. బ్యాలెన్స్ 2 కాళ్ళు బ్యాలెన్స్ ఉంటే చక్కగా నడుస్తామా, ఒక కాలుతో చక్కగా నడుస్తామా? మళ్ళీ బుర్రకు చూడండి ఎన్ని ఇంపార్టెంట్ సుగుణాలను మీకు ధ్యానం ద్వారా మీరు కల్టివేట్ చేసుకోవాలని నేర్పించేదే ఈ పౌర్ణమి ధ్యానము. ఎన్ని అవకాశాలను మీరు చేజార్చుకుంటున్నారో చూడండి ఒక సంవత్సరంలో. మీ వయసు ఎంతైనా ఉండొచ్చు, మీ ఆత్మ వయసు ఎంతైనా ఉండొచ్చు. ఈ పాఠాలు నేర్చుకుంటే మళ్ళీ రాదు. ఈ పాఠాలు నేర్చుకోకుండా సినిమా థియేటర్కి వచ్చినట్టు వస్తే మళ్ళీ వస్తుంది. సినిమా రిలీజ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ మంత్. సినిమాలు వస్తూనే ఉంటాయి. అక్టోబర్ తర్వాత ఏమొస్తుంది? నవంబర్ స్కార్పియో, తేలు. పత్రి గారు ఎందుకు నవంబర్లో ఎందుకు పుట్టారు తెలియదు. మా పత్రిజీ గారు తెలుసు అంతే. ఆయన ఎందుకు ఈ జన్మలో నవంబర్లో పుట్టాడు నాకెందుకు? నవంబర్ మంత్ ఈజ్ మంత్ ఆఫ్ ఫియర్లెస్నెస్. 3 రకాల స్కార్పియోలు ఉంటాయి. ఫస్ట్ రకం స్కార్పియో, మెటీరియలిస్టిక్ స్కార్పియో. ఏంటి అంటే తేల్లాగా ఎప్పుడు చూడు విషయం, ఏం సాధన చేసినావు. ఈ క్వశ్చన్ అడిగితే మాత్రం నోట్లో నుంచి ఎవ్వరికి ఆన్సర్ రాదు. మళ్ళీ ఈ పౌర్ణమి ప్రత్యేకత అది. మళ్ళీ ఒక్కొక్కరికి 70 ఏళ్ళు ఉంటాయి, 80 ఏళ్ళు ఉంటాయి, 500 జన్మలు తీసుకుని ఉంటారు. బట్ మన జీవితంలో ఎప్పుడైనా మన ఆత్మ నివసించడానికి మనము ఇల్లు ఎప్పుడు కట్టుకున్నాము, అది ఎక్కడుంది, దాంతో ఎలా మనం సంభాషించాలి అన్న శాస్త్రాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అది అర్థం చేసుకోకపోతే ఈ నెల అంతా వేస్ట్ అయిపోతుంది. అట్లా ఎన్ని జూన్ నెలలు వేస్ట్ చేసినామో. ఇట్ ఈస్ సో సింపుల్. ఒకటి వెన్ డిడ్ యూ బిల్డ్ యువర్ లైట్ హౌస్? ఇప్పుడు సముద్రం ఉన్న ప్రదేశంలో
ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళారో లేకపోతే పాండిచ్చేరికి వెళ్ళారనుకోండి, ఆ సముద్రంకి పక్కనే ఒక లైట్ హౌస్ అని ఉంటుంది. ఆ లైట్ వెలుగుతుంటే ఆ సముద్రంలో ప్రయాణం చేసే వాళ్ళకి ఆ లైట్ కనపడితే ఓహో భూమి అక్కడ ఉంది అని తెలుస్తుంది. లైట్ హౌస్ ఉంటుందా ఉండదా? సో మీ లోపల లైట్ హౌస్ ఎప్పుడు నిర్మించుకున్నారు? ఆ ప్రశ్నకి జవాబు తెచ్చుకోవడానికే ఈ యొక్క పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత. వెన్ డిడ్ యూ బిల్డ్ యువర్ లైట్ హౌస్? భౌతిక శరీరాలు, మీ భావాలు, మీ మనసు కొంచెం సేపు పక్కన పెట్టి సోల్ హౌస్ కట్టుకోవడానికి ఏం కంకర వాడారు, ఏం ఇసుక వాడారు? ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కంకర కరెక్ట్ కలుపుతున్నా కదా గోడలు వచ్చేవి, అవునా కాదా? మళ్ళా సోల్ హౌస్ కట్టుకోవడానికి ఏం మెటీరియల్ వాడారు? రోజు పుట్టినప్పటి నుంచి పోయే వరకు శ్వాస మీద ధ్యాస పెడతారు, వదిలేస్తుంటారు, శ్వాస పీల్చుకుంటారు, వదిలేస్తుంటారు, అవునా కదా? మళ్ళీ ఆ శ్వాసను పట్టుకొని మీరు ఎంతవరకు ఆత్మ పదార్థం అయ్యారు? అది మెటీరియల్. ఇల్లు కట్టుకోవడానికి, భౌతికమైన ఇల్లు కట్టుకోవడానికి ఇంజనీర్ దగ్గర బ్లూ ప్రింట్ తెచ్చుకుంటారా లేదా? వాస్తు చూసుకుంటారా లేదా? చూస్తారా లేదా? మళ్ళా నీ ఆత్మ ఉండే ఇంటికి వాస్తు ఎట్లా పెట్టుకుంటారు? అది వాస్తు ఉందా? ఎప్పుడు చూడు పక్కన అడుగుతావు, సార్ ఇంట్లో ఏమన్నా దోషం ఉందా చెప్పు, ఇది ఇరగొట్టమంటావా? వాడు ఒకడేమో 500 తీసుకుంటాడు, ఒకడు 5000 తీసుకుంటాడు, ఒకడు 5 లక్షలు తీసుకుంటాడు. ఓ పక్కన వాస్తు లేదు, అన్ని దారులు నావే అంటారు. మళ్ళా ఒక భయము, అవి ఇట్లా కట్టిర్రా, ఇట్లా కట్టిర్రా, ఇట్లా కూర్చున్నానా, కాలు ఇట్లా పెట్టి కూర్చున్నానా, ఇట్లా పెట్టి ఇవే తలకాయ నొప్పులు. అది చేసే పక్కన పెట్టి మీ సోల్ బ్లూ ప్రింట్ ఎప్పుడు తెలుసుకుంటారు? చూడండి, దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ మంత్, క్యాన్సర్ మంత్. వెన్ డిడ్ యూ బిల్డ్ యువర్ లైట్ హౌస్? ఎప్పుడైతే నీ లోపట, నీ మనసులో అత్యుత్తమ స్థాయిలో నీకు ఆత్మ అన్నది నివసిస్తుంది అని అర్థమైనప్పుడు నీకు బయట ఎవ్వడు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. గమ్మునుండు, నిద్రపోకు, తినకు, నాన్ వెజ్ మానే, ఇది అది కనుక నువ్వు చేస్తే నీకే సహజంగా తెలుస్తుంది, ఓహో ఈ ఫుడ్ నాకు పడదు, నేను ఎక్కువ మాట్లాడుతున్నా, నోరు మూసుకోవాలి, నేను ఎక్కువ ఆలోచిస్తున్నా అని ఎప్పుడు తెలుస్తుంది? నీకు ఈ పౌర్ణమి ధ్యానాలు చక్కగా యూజ్ చేసుకుని దాని వెనుకున్న శాస్త్రం అర్థం చేసుకుంటాడు. ప్రతిదీ ముంగటాడు వచ్చి నీకు చిన్నపిల్లడు వేసినట్టు గోరుముద్దలు తినిపించాలి. ఇంకెన్ని జన్మలు మనకు గోరుముద్దలు తినిపిస్తూ ఉంటారు చెప్పండి? ఎప్పుడు బేబీ సిట్టింగేనా? బేబీ స్టెప్స్ వేయమా? మనం ఎదగమా? ఇంకా ఎప్పుడైతే ప్రతి మనిషి ఈ 12 ఫుల్ మూన్ ఎనర్జీస్ని తనలో అవగాహన చేసుకుంటాడో ఆ మనిషికి మాత్రమే మరణ జనన చక్రం నుంచి బయటకు వెళ్తాడు. దట్ ఈస్ వై పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పౌర్ణమి ధ్యానం యొక్క విశిష్టత చెప్పాము. అంతేగాని నిజంగా భౌతికంగా బుద్ధుడికి 12 మంది శిష్యులు ఉన్నారో లేదో మేము చూడలేదు. జీసస్ క్రైస్ట్కి 12 మంది డిసైపుల్స్ ఉన్నారో లేదో మాకు తెలియదు. ప్రతి అవతార పురుషుడు జీవితంలో ఈ 12 యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ 12 ఫుల్ మూన్ ఎనర్జీస్. అందుకోసమే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ని శాస్త్రీయ కోణంలో, ఫిలాసఫికల్ కోణంలో, ఆధ్యాత్మిక కోణంలో, సైకలాజికల్ కోణంలో ప్రతి ఒక్కరు దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మనము ఈ పౌర్ణమి రోజులలో శక్తిని అనుసంధానం జీవిస్తామో భూమి మీద క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఈ పౌర్ణమి రోజుల్లో మనిషి అతి కోపంగా ఉండి క్రైమ్ అన్నా చేస్తున్నాడు, లేకపోతే తన చైతన్యాన్ని మార్చుకొని ప్రశాంతంగానే బతుకుతున్నాడు. సో ఈరోజు భూమి మీద ఏదన్నా ప్రాముఖ్యమైన కాన్సెప్ట్ ప్రజలకు అందజేయాలి అంటే ధ్యానం చేసే వాళ్ళకి ఇంకా
డీపర్ లెవెల్లో ధ్యానం బాగా కుదరడానికి ఈ ఫుల్ మూన్ మెడిటేషన్ అవగాహన చాలా అవసరము. ఎందుకంటే నువ్వు అమెరికాలో జీవించు, ఎక్కడైనా జీవించు, ప్రతి మనిషికి ఒక సంవత్సరం అంటే 365 రోజులే. అవునా కదా? నాకు 400 రోజులు, నీకు 365 రోజులు ఉండవు. ఏ మనిషికైనా 365 రోజులే. 365 రోజులు ఎనర్జెటిక్గా ఎలా జీవించాలి అన్న దానికి ప్రతి మనిషి ధ్యానంని ఇంకా డీపర్ లెవెల్స్లో అర్థం చేసుకోవడానికి ఈ పౌర్ణమి ధ్యానంని అర్థం చేసుకోండి. ఎప్పుడైనా మొదలు పెట్టండి. ఇప్పుడు క్యాన్సర్ మంత్ ఏమని చెప్పాను? బిల్డ్ యువర్ లైట్ హౌస్. కొంచెం సేపు ఆ భౌతిక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పక్కన పెడితే, ఓహో నాలో ఏంటి బెస్ట్, నాలో ఏంటి హయ్యెస్ట్ అన్నది మీకు అర్థమైనప్పుడు ఈ క్యాన్సర్ మంత్లో మీరు హ్యాపీగా జీవిస్తారు. ఈ క్యాన్సర్ మంత్లో మీరు ప్రతి మనిషి కల్టివేట్ చేసుకోవాల్సిన సుగుణం ఏంటంటే డిస్క్రిమినేషన్, అంటే బుద్ధిని. ఇటు వెళ్తే శ్రీశైలంకి వెళ్తా, ఇటు వెళ్తే హైదరాబాద్కి వెళ్తా. నేను శ్రీశైలం రోడ్ పట్టుకొని పోతూ 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 నేను హైదరాబాద్ పోతున్నా అనుకుంటే ఎవడైనా హైదరాబాద్ పోతాడా? శ్రీశైలం పోతాడు. నువ్వు పోవాల్సుకున్నది శ్రీశైలం అయితే శ్రీశైలం రోడ్ ఎక్కువ, నువ్వు పోవాల్సింది ఎల్బీ నగర్ అయితే ఎల్బీ నగర్ పో. ఆ విచక్షణ నువ్వు నీ మనసును ఉపయోగించుకున్న విచక్షణ జ్ఞానం నేర్చుకోవాలి. దాన్నే పత్రిజీ గారు మీ చాయిస్ని, మీ నిర్ణయాలన్నీ మీరు ధ్యానం చేసిన తర్వాత మీ నిర్ణయాలు మీరు తీసుకోండి అని నేను జీవితాంతం చెప్పాడు. మీరు అందరికి ఎట్లా అర్థమైందంటే మా నిర్ణయాలు పత్రిజీ గారు తీసుకున్నారు, మా నిర్ణయాలు పత్రిజీ గారు తీసుకున్నారు అన్నది అర్థమైంది మీకు. ఈ ఆధ్యాత్మిక సంస్థలు నా తలకనపే ఇది. వాళ్ళందరూ వచ్చేమో మీరు ధ్యానం చేసి మీ జీవిత చాయిసెస్ని, మీ నిర్ణయాలను మీరు తీసుకోండి బిడ్డ అంటే మనకి ఎట్లా అర్థమవుతుందంటే ఆయన మా నిర్ణయాలను తీసుకున్నాడు అని మీకు ఫీల్ అవుతుంది. ఇంకా అందుకోసం ఈ క్యాన్సర్ మంత్లో ఏమవుతుంది? మీ నిర్ణయాలు మీరు తీసుకుంటేనేమో సంతోషంగా ఉంటారు. మీ నిర్ణయాలు వేరే వాళ్ళు తీసుకున్నారంటే మళ్ళీ 2 రోజుల తర్వాత ఇదే గడపడు. పిల్లలు వచ్చి డాడీ నా చాయిస్ నువ్వెందుకు చేసినావు డాడీ అంటాడు. వాడు వీడేంద్ర వయసు చిన్నప్పుడు మంచిగా ఉండేటోడు ఇప్పుడు ఇట్లకే ప్రశ్నలు అడుగుతున్నాడు అనుకుంటాడు డాడీ. ఒక హస్బెండ్ డెసిషన్స్ వైఫ్ అడుగుతుంది, నా డెసిషన్స్ నువ్వెవరు తీసుకోనికి అంటది. మళ్ళీ అదొక పంచాయతీ ఇంట్లో. వీళ్ళిద్దరు చక్కగా ఉన్నాడంట, పక్కనంత పంచాయతీ. ఒరే నువ్వు మా ఇంట్లో చెత్తేస్తున్నావు ఇంద్ర ముంగటేరా అంటాడు వాడు. చూడండి, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎన్ని తరగనట్లు వస్తాయి. మళ్ళీ ఈ క్యాన్సర్ మంత్లో గమ్మున కూర్చొని ఒక అరగంట ధ్యానం చేసి ఓహో నేను విచక్షణను పెంచుకోవాలి అనుకున్నావు అనుకో, నీ చెత్తను తీసుకుపోయి ఏడేయాలో నీకు తెలుస్తుంది. నీ చెత్త ఆలోచనలకు ఏడ వదిలిపెట్టాలో తెలుస్తుంది. కొంచెం సేపు అంత చెత్తను వదిలిపెట్టి హాయిగా ఎట్లుండాలో తెలుస్తుంది. ఇది క్యాన్సర్ మంత్. ఈ బిల్డ్ యువర్ లైట్ హౌస్ అండ్ డిస్క్రిమినేషన్ ఈ 2 అర్థమైనాయి అనుకోండి, నెక్స్ట్ జూన్ లోపల మీ లోపలికి ఇంకా డీపర్గా వెళ్తుంది మీరు. లేకపోతే ఇదే తలకాయ నొప్పి, వేరే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, మనం ఏదో తెలిసే కళ్ళు మూసుకుంటాము, కానీ మన నిర్ణయాలు వేరే వాళ్ళు తీసుకుంటున్నప్పుడు నీకు ఏడ మనశ్శాంతి ఉంటుంది. నీకు తెలుసు నీళ్ళు ఎప్పుడు తాగాల, నీకు దాహం ఎప్పుడైతుంది, నువ్వు ఎప్పుడు నిద్రపోవాలా, నువ్వు ఎప్పుడు లేచి పళ్ళు తోముకోవాలా, నువ్వు నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయం జీవితాంతరం చేసేదాన్నే బుద్ధుడు ఏమన్నాడు? అపో దిపో భవ అంటే బీ ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. నీ జీవితంలో నీ వెలుగుని నువ్వు నింపుకో. ఆ వెలుగు సాధన చేస్తే వస్తుంది. వేరే వాడి బ్యాంక్ అకౌంట్ తెలుసుకుంటే నీకు వెలుగు రాదు. నీ సాధన చేసి కష్టపడితే వస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఏదైనా సాధనతో కష్టపడితే వస్తుంది. గురువు కష్టంతో మీ కష్టాలు తీరవు. పౌర్ణమి ధ్యానాలను ఉపయోగించుకోండి. ఈ పౌర్ణమి ధ్యానాలను ఉపయోగించుకుంటేనే ఈ యొక్క సమూహం కూడా అభివృద్ధి వైపు వెళ్తుంది. లేకపోతే వీళ్ళందరూ కష్టపడుతూనే ఉంటారు, మీరు అట్లనే ఉంటారు. ఎందుకు గ్రో అవ్వట్లేదు, సమృద్ధి కావట్లేదు అంటే ఈ పౌర్ణమి అవకాశాన్ని వదులుకుంటున్నాం. ఇది క్యాన్సర్ మంత్.
ఈ మంత్ అయిపోగానే మళ్ళీ 30 రోజులకి ఇంకొక ఫుల్ మూన్ వస్తుంది. ఆ ఫుల్ మూన్ ఏంటి? లియో, జూలై ఫుల్ మూన్. అప్పుడు ఏం నేర్చుకుంటారు? జీవితాంతం భయంతో జీవిస్తున్నామా, ఈ ధ్యానం చేసి ధైర్యం ఏమన్నా సంపాదించుకున్నామా అని తెలియజేసేదే నెక్స్ట్ ఫుల్ మూన్. ఈ భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని రకాల భయాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం. నిజంగా మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేశారా, ఎన్ని గంటలు ధ్యానం చేశారా, మీకు ఏమి ఓపెన్ అయినాయా? ఒవ్వడు అడగడు, ఒకటి అడుగుతాడు, మీకు భయాలు తగ్గాయా పెరిగాయా? ఈ డబ్బా కొట్టేటోళ్ళు 1994 నుంచి మాకు భయం లేదు అంటే విన్నాం. 2021 రాగానే అందరూ తెలిసిపోయింది భయం ఉందా, ధైర్యం ఉందా. ఎందుకంటే కోవిడ్ వచ్చింది కదా. కోవిడ్ రాగానే తెలిసిపోయింది ఎంత భయంని జయించామా, ఎంత ధైర్యంగా ఉన్నామా. ఫస్ట్ క్లాస్ భూమి మీద మొట్టమొదటి క్లాస్ పాస్ కావాలి అంటే ఏం తెలుసా? నువ్వు ధ్యానం చెయ్యకపో, ఏదన్నా చెయ్యి, నువ్వు చేసే దాంతో భయం తగ్గుతుంది అంటే నువ్వు సరైన తోవలో పోతున్నట్టు. నువ్వు ఏం చేసినా కానీ నీ లోపల భయం తగ్గట్లేదు అంటే కనుక నువ్వు రాంగ్ రూట్లో పోతున్నావు. దట్ ఈస్ ద ఫస్ట్ మార్క్. అదే అడుగుతా, భయపెట్టే మాటలు మాట్లాడద్దు. గ్రూప్ సమూహంలో భయపెట్టే మాటలే మాట్లాడద్దు. చేతనైతే ధైర్యం ఇచ్చే మాటలు మాట్లాడు, లేకపోతే నోరు మూసుకొని. నీకెందుకు పక్కనోడికి ఎర్రగైతే ఏంది, తెల్లగైతే నీకెందుకు? ఏం సార్ తొందరగా నీ జుట్టు తెల్లగైంది, నీకెందుకు రావని తెల్ల జుట్టు అయితే నీకెందుకు? ఆడు 2 ముద్దలు తింటే నీకెందుకు కూడా? అవులేగా అవుల బక్వాస్ మాటలు మాట్లాడుతారు, అన్ని భయం మాటలు. సార్ జల్దీ పోయి ఏదైనా మెడిసిన్ వేసుకో సార్, నీకెందుకు రావాడు పోతాడు, నీకెందుకు? డాక్టర్లు పేషెంట్ని భయపెడతారు, హస్బెండ్ వైఫ్ని భయపడతాడు, వైఫ్ హస్బెండ్ని భయపడుతుంది, పిల్లలు డాడీని భయపడతారు, డాడీ పిల్లల్ని భయపడతాడు, గురువులు శిష్యుల్ని భయపడతారు, శిష్యులు గురువుని భయపడతారు. ఈ భూమి మీద అంతా భయమే ఉంది, మార్పేడుంది నా బొంద. ఎప్పుడు చూడు మనం భయాల్ని దాపెట్టుకుంటుంటాం లోపల. ముంగటోని ఎట్లా మాట్లాడాలా, మన భయం మనకు తెలియదు ముంగటోనికి. ఆధ్యాత్మికత అంటే ప్రతి మనిషి తన భయంతో వర్కౌట్ చేసుకోవడమే ఆధ్యాత్మికత. ధ్యానము, పౌర్ణిమ ధ్యానము అంటే అప్పుడు చెప్పండి నాకు 3వ కన్ను తెరుచుకుందని. 3వ కన్ను తెరుచుకున్నానికి కూడా భయం ఉందనుకోండి, ఎందుకు మీకు 3వ కన్ను? ఆ నెక్స్ట్ మంత్ మీకు అలాంటి సంఘటనలు వస్తుంటాయి మీ గ్రూప్లో, మీ కుటుంబంలో, మీ స్నేహంలో. నిజంగా గుండె మీద చేసి చెప్పండి, మీ జీవితంలో అంత ధైర్యవంతులు ఉన్నారా మీతో సహా? తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది. సార్ బాడీ వికెట్ చేయగా ఇది ఎట్లా నడుస్తుందో అని భయపడ్డారు. మళ్ళీ మీరే అంటారు మాకు సార్ అన్నీ నేర్పించారు అంటారు. అదన్నా సత్యమై ఉండాలి, ఇదన్నా సత్యమై ఉండాలి. రెండిట్లయితే సత్యమైతే నా తలకాయ. ఏడన్నా 2 సత్యాలు ఒక దగ్గర ఉంటాయా చెప్పండి? అయిపోయింది. జూలై అయిపోగానే ఇంకొక నెల వస్తుంది. వస్తుందా రాదా? మళ్ళీ ఈ 12 రిపోర్ట్స్ మీ దగ్గర ఉంటే మీకే తెలుస్తుంది మీరు ఎంత ఆత్మ పదార్థము, మీరు ఎంత ఇంకా భౌతికంగా ఉన్నారు. జూలై అయిపోయి ఆగస్టు వచ్చేళ్ళకి ఏమవుతుంది? వర్గో మంత్. వర్గో మంత్ అంటే బుద్ధుడు తెలుసు, క్రైస్ట్ తెలుసు, కృష్ణుడు తెలుసు, అందరు తెలుసు. కానీ వాళ్ళకి జన్మ ఇచ్చిన వాళ్ళ తల్లిళ్ళ గురించి ఎంతమందికి తెలుసు? వర్గో మీన్స్ ఫెమినైన్ ఎనర్జీస్. ఈ మధ్య స్టైల్ అయిపోయింది. ఒక సంవత్సరంలో ఒక 2 రోజులు సీతని పొగడాలా,
సీతను 2 రోజులు పొగడాల, తర్వాత ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు ఒక రాధానో మీరాబాయిని పొగడేస్తే అయిపోతుంది. ఇప్పుడు బుద్ధుడి గురించి తెలిసినప్పుడు, బుద్ధుడు అంత గ్రేట్ అయినప్పుడు